కాంగ్రెస్ ప్రభుత్వంపై వరంగల్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక రుణమాఫీ చేయడం లేదని రైతులు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనపై మరింత సమాచారం వరంగల్ ప్రతినిధి సతీష్ అందిస్తారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాము. ప్రతి రైతుకు కూడా 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల లోపు రుణం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేశాము. 2 లక్షల వరకు ఉన్నటువంటి రైతులకు కూడా రుణమాఫీ చేస్తామంటూ స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ కూడా రుణమాఫీ పైన ఇంకా అనేక అనుమానాలు ఉన్నాయి. తమకు రుణమాఫీ కావడం లేదు అనేటువంటి ఆవేదనలో అనేక మంది రైతులు ఉన్నారు. ఇప్పుడు మనం హన్మకొండ జిల్లా కమలాపూర్లో ఉన్నాం. వీరంతా కూడా 2 లక్షలకు పైగా, దాంతోపాటు 2 లక్షల లోపు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా చిన్న చిన్న సమస్యలతోటి తమకు లోన్ రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి రైతులు మనతో పాటుగా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నువ్వు ఎంత లోన్ తీసుకున్నావు? ఎంత? నేను 2 లక్షల లోన్ తీసుకుంటే మిత్తి 5,000 అని కానీ కాలేదు. కాకపోతే మీది కూడా కట్టుకొని 2 లక్షల లోపు చేసి పెట్టినా, కానీ ఇంతవరకు కాలేదు నాకు. అంటే ఏమంటున్నారు బ్యాంక్ అధికారులు? బ్యాంక్ మాకు ఏది తెలియదు. లోన్ తీసుకున్నారు, మీకు మాఫీ వచ్చిందా? రాలేదు, మాకు కూడా రాలేదు. 4 లక్షలు ఉంటే 4 లక్షలు ఉంటే కావు అంటే రేషన్ కార్డు ఒకటి ఉన్నదంటే మా కొడుకు కట్టేసిన 2 లక్షలు, నాది ఒక్కడే 2 లక్షలు ఉన్నది, నాకు కూడా కాలేదు. అధికారులు అడిగితే ఏమంటున్నారు? అది ఇక పై నుంచి రాంది మేమేం చేయాలంటే వాళ్ళు 2 లక్షలే ఉంటే వస్తాయి అనుకొని రేషన్ కార్డు ఒకటి ఉన్నదని అట్లా కట్టినాం, అట్లా కూడా రాలేదు. మీరెంత తీసుకున్నారు? మీకు మేము 2 తీసుకున్నాం అన్నయ్య, తీసుకుంటే కాలేదు. పై కట్టాలని నా రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, చెప్తే కట్టినాం బ్యాంకులో. కట్టితే కూడా ఇంతవరకు కూడా ఏది రాలేదు, ఏది లేదు. రైట్, చెప్పండి, మీరెంత తీసుకున్నారు? మీరు నా ఇంట్రెస్ట్, నాది బ్యాంక్ క్రాప్ లోన్ వచ్చేసి 1,30,000 చిల్లర ఉందండి. నాకు 2 లక్షల మాఫీ ప్రకటించే టైం వరకు నాకు ఎలిజిబుల్గా ఉంటాను కావచ్చు అని చెప్పేసి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అగ్రికల్చర్ ఆఫీస్లో నేను నా పేరు మీద ఉన్నటువంటి లిస్టు సార్ను అడగగా, ఫ్యామిలీ పరంగా వచ్చేసి మీకు 2 లక్షల పైన ఉందండి, మీకు మీ రుణమాఫీ ఇప్పుడు కాదండి, 2 లక్షల పైన ఉన్నప్పుడు మీకు అవుతుంది అని చెప్పేసి అని అన్నారు. సాక్షాత్తు మన సీఎం గారే 2 లక్షల పైన ఉన్న బాబది మీరు కట్టుకోండి, కట్టుకున్న తర్వాత మీరు కట్టుకున్న వెంటనే వితిన్ అవర్స్ లోపలనే మీకు మాఫీ చేస్తామని చెప్పేసి అప్పుడు చెప్పారు. చెప్పేస్తే మేమేం చేసామంటే రైతులం ఇక ఈ ఫైనాన్స్లో తీసుకొని వచ్చి, అప్పుడు పెట్టుబడుల టైం అండి, వాళ్ళు చెప్పిన టైంలో ఆగస్టులో, అంటే అప్పుడు మాకు వ్యవసాయ పెట్టుబడుల టైము. అప్పుడు మేము ఏం చేసామంటే ఫైనాన్స్లో ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చి మరి ఇక్కడ 2 లక్షల పైన ఉన్నటువంటి నా కుటుంబ పరంగా 2 లక్షల పైన ఉందండి నాకు. మీది ఇంట్రెస్ట్ ఎంత అయితే ఉందో దానికి సంబంధించిన ఏదైతే ఉందో అదంతా కట్టేశాను. సార్ చెప్పిన టైం వరకు నేను 2 లక్షల లోపు ఉంచుకొని మిగతా అమౌంట్ అంతా ఫైనాన్స్ ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చి కట్టడం జరిగింది. కానీ ఇప్పుడు తీరా చూస్తే రుణమాఫీ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, ఇప్పుడు ఏం లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రకారంగా చూస్తే ఇప్పుడు మేము అప్పుడు సార్ చెప్పిన విధంగా, సీఎం గారు చెప్పిన విధంగా చూస్తే మమ్మల్ని కట్టుకోమని చెప్పింది వాళ్ళే. మేము ఇప్పుడు రైతులు ఆపదికి పోయి మళ్ళీ ఫైనాన్స్లో ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి, దళారుల దగ్గరికి పోయి అధిక మిత్తిలో తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు కట్టడం జరిగింది. ఇప్పుడు అందుకు మునుగుతున్నాం, ఇప్పుడు ఇందుకు మునుగుతున్నాం. ఇస్తామని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి, అంతేగాని ఇప్పుడు రైతులను మాత్రం ఆగం చేయకండి. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు దయచూసి మా 2 లక్షల పైన ఉన్నటువంటి అప్పుడు మీరు చెప్పిన మాట ప్రకారంగానే మేము విని రైతులను మీద అమౌంట్ కట్టుకోవడం జరిగింది. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు కూడా రుణమాఫీ చేయాలని కోరుతున్నామండి. మీరు ఎంత తీసుకున్నారండి? రుణమాఫీ కాలేదు సార్, 2 లక్షలు తీసుకున్నాం. మా మెసేజ్కు 40,000, 2 లక్షలు అంటే పై కట్టుకుంటా. 2 లక్షలు వాళ్ళు ఇస్తానే 2 లక్షలు ఇస్తే తీయచ్చు. అధికారులు ఏమంటారు మాకు తెలియదు, వాళ్ళు అడుగుంటే అంటారు. రైట్, చెప్పండి, మీది ఎంత ఉన్నది లోన్? మాది 1,00,000 రూపాయల లోపే ఉంది. 1,00,000 రూపాయల లోన్ ఉంది. 1,00,000 రూపాయల లోపు ఉన్నది, ముందే మాఫీ అయిపోయింది కదా, మరి మీద ఎందుకు కాలేదు? ఆధార్ నెంబర్ తప్పుపడ్డదని లిస్ట్లో వాళ్ళ యాప్లో వచ్చింది. అది సరి చేసుకొని బ్యాంకులో అంటే ఆధార్ నెంబర్ సరి చేసుకున్నాం, అకౌంట్కు లింక్ బరాబర్ చేసుకున్న తర్వాత తీసుకెళ్ళి వ్యవసాయ శాఖ అడిగితే మాకు ఆపి ఇవ్వలేదు, గవర్నమెంట్ వారు ఆపి ఇవ్వలేదు. ఆపిస్తే మేము గ్రీవెన్స్లో సరి చేసింది పంపుతాం, కానీ ఆపి ఇవ్వలేదు కాబట్టి మాకు ఏం రాలేదు, ఆర్డర్స్ రాలేదు. ఓన్లీ రేషన్ కార్డు ప్రతిపాదికన ఉన్నాయి, మాకు ఆర్డర్స్ వచ్చింది, అదే చేసి పెట్టినాం. ఇప్పుడు మాకేం తెలియదు, మాకైతే ఆపి ఇవ్వలేదని వాళ్ళు అంటున్నారు సార్. అయితే మొన్న రుణమాఫీ ప్రకటించేసరికి నా యొక్క లోను 1,99,000, నాకు రుణమాఫీ కాలేదు. ప్రాసెసింగ్ ఏం చేసిందంటే కుటుంబంలో సర్వీస్ పెన్షనర్ ఉన్నారని వచ్చింది. సరే, దానికి కుటుంబ పెన్షనర్ అయినా అగ్రికల్చర్ ఆఫీసర్ని సంప్రదించి మేము కలెక్టర్ గ్రీవెన్స్ సెల్ పోయి అడిగితే, మేము ఐటీ చెల్లించడం లేనటువంటి ఎవిడెన్స్ను మీరు ఏవోకు చూపించి ఏవోతోని ఏం చేయమన్నారంటే మీరు ఫోటో దిగమన్నారు. ధరన్ లోపల మేము ఫోటో కూడా అప్లోడ్ చేశాము. కానీ ఇప్పుడు వచ్చినటువంటి లిస్ట్ లోపల
పేరు రాలేదు. తప్పనిసరిగా మాకు పెన్షనర్లకు పెన్షన్ మేము ఐటీ పరిధిలోకి వస్తలేం కాబట్టి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటాను రేవంత్ రెడ్డి గారిని. రైట్, మీదేంటి సమస్య? మేము 20 సంవత్సరాల నుంచి యూనియన్ బ్యాంక్లో రెగ్యులర్గా క్రాప్ లోన్ ఉందండి. మా ఇంట్లో మాకు ఒకటే రేషన్ కార్డు ఉన్నది. మా భార్య పేరు మీద, నా పేరు మీద డిసెంబర్ 9 వరకు 4 లక్షల రూపాయల క్రాప్ లోన్ ఉన్నది. అయితే క్రాప్ లోన్ ఉన్నది ఒకటే రేషన్ కార్డుకు ఒక రేషన్ కార్డు ఒకరికే రుణమాఫీ అవుతుంది అంటే సపోజ్ తెచ్చి నా పేరు మీద ఉన్న రుణాన్ని పూర్తిగా చెల్లించినాను బ్యాంకులో. ఇంకా మా భార్య పేరు మీద 1,95,000 రూపాయల రుణం బాకీ ఉన్నట్టుగా మిగతా అమౌంట్ కూడా కట్టాను. కానీ ఇప్పటివరకు మాకు రుణమాఫీ కాలేదండి. రైతు పండుగల పేరు మీద మీరు మహబూబ్ నగర్లో ఇచ్చిన లిస్టులో మా పేరు రాలేదు. అయ్యా తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరు ఎందరి భయపడద్దు, మీకు అన్ని లోన్ మాఫీ చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు మాకైతే లోన్ మాఫీ కాలేదండి. ఈ విషయంలో మీరు మమ్మల్ని జర చూసి మాకు లోన్ మాఫీ చేయాలని కోరుకుంటున్నాను. రైట్, ఇది పరిస్థితి. మొత్తానికి అన్కండిషనల్గా రైతులు తీసుకున్నటువంటి 2 లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తాం. ఎటువంటి వారైనా పాస్బుక్ ఉంటే చాలు, బ్యాంకులో లోన్ తీసుకుంటే ఖచ్చితంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామంటూ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చిన మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కండిషన్లు పెట్టి, తప్పులను సాకుగా చూపి, రేషన్ కార్డులను సాకుగా చూపి 2 లక్షల రుణమాఫీ చేయకపోను అనేక సాకులు చూపి తమకు 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్లకు 2 లక్షల వరకు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ ఇవ్వడం లేదు. దీంతో తాము ఇబ్బందులకు గురవుతున్నాం. ఆ లోపాలను సవరించి రుణమాఫీ చేయాలని రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్ రాజ్, న్యూస్, హన్మకొండ.